టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కీలక మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇంకో మ్యాచ్ మిగిలిండగానే 3-1 తేడాతో టెస్ట్ సిరీస్ని కైవసం చేసుకుంది. ఈసారి రోహిత్ సేన అద్భుతాలు సృష్టించిందనే చెప్పాలి. ఒకరు విఫలమైతే ఆ బాధ్యతను మరొకరు తీసుకుని సమష్టి కృషితో ఈ మ్యాచ్లో విజయం సాధించారు. ముఖ్యంగా ధ్రువ్ జురేల్ లాంటి కుర్రాళ్ళు రాణించడం జట్టుకు శుభపరిణామం అని చెప్పొచ్చు. ఇలాంటి తరుణంలో ఇప్పటికే జట్టులో అవకాశం తగ్గించుకున్న ఇద్దరు కుర్రాళ్ళ కెరీర్ అగమ్య గోచరంగా మారిపోయింది. జట్టులో వీళ్ళు కొనసాగడం కూడా కష్టమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ 4వ టెస్టులో టీమిండియా ఘన విజయం నమోదు చేసింది. నిజానికి ఇది అంత ఈజీ విజయం కాదు. ఎందుకంటే ఈ టెస్ట్లో కోహ్లీ లేడు, షమీ లేడు, కేఎల్ రాహుల్ కూడా లేడు. కానీ రోహిత్ సేన మాత్రం అద్భుతం చేసి చూపించింది. ఈ మ్యాచ్లో జైస్వాల్, గిల్, ధ్రువ్ జురేల్ వంటి కుర్రాళ్ళు అద్భుత ప్రదర్శనతో సీనియర్లతో కూడా శభాష్ అంటూ ప్రశంసలు పొందారు. అయితే ఇదే టీంలో అవకాశాల మీద అవకాశాలు దక్కించుకున్న ఇద్దరు కుర్రాళ్ళు మాత్రం నిరాశ పరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అసలు జట్టులో కొనసాగే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు కుర్రాళ్ళు మరెవరో కాదు, రజత్ పాటిదార్, కేఎస్ భరత్. అవును, ఇప్పుడు ఈ ఇద్దరు కుర్రాళ్ళ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. వచ్చిన అన్ని అవకాశాలను పాడు చేసుకున్నారు. ధ్రువ్ జురేల్ లాంటి కుర్రాళ్ళు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా దూసుకుపోతుంటే పాటిదార్, భరత్ మాత్రం తీవ్ర నిరాశకు గురి చేస్తూనే వచ్చారు. రజత్ పాటిదార్ విషయానికి వస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తనదైన శైలిలో దూసుకుపోయాడు. కెరీర్లో అద్భుతంగా రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఆటతోనే ఇప్పుడు టీమిండియా జట్టులో కూడా వచ్చేశాడు. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఈ 4వ టెస్టులో కూడా రజత్ పాటిదార్ అంతంత మాత్రం ప్రదర్శనతోనే నిరాశపరిచాడు. ఇక తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ విషయానికి వస్తే అతనికి వచ్చిన అవకాశాలు ఇంకెవరికీ రాలేదని చెప్పొచ్చు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు. అక్కడ కూడా సోసోగానే ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఓవైపు జైస్వాల్, గిల్, జురేల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి కుర్రాళ్ళు అంతా దూసుకుపోతుంటే పాటిదార్, భరత్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఇలా జట్టులో పెరుగుతున్న పోటీతో వీళ్ళిద్దరూ ఇక టీమిండియా జట్టులో కొనసాగడం దాదాపుగా అసాధ్యం అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి కేఎస్ భరత్, రజత్ పాటిదార్ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.